ఈరోజు రొయ్యల కూర వండుకున్నామండి. ఇంటి దగ్గర మా పిల్లలతోటి కేజీ రొయ్యలు తెచ్చాను. మా అమ్మగారు రొయ్యలు చేస్తున్నారు. ఇది చేయడం అయిపోయిన తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ చిన్న వీడియో చేస్తున్నాను మీకోసం. దీనికోసం 3 ఉల్లిపాయలు తీసుకున్నాను కర్రీలోకి. చూసారు కదా, ఉల్లిపాయలు కూడా కట్ చేసి రెడీ చేసుకుంటున్నాను. రెడీ చేసిన తర్వాత మన కూర అయితే స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, ముక్కలు అయితే కట్ చేస్తాను. ఉల్లిపాయలు, మిరగాయలు, రొయ్యలు కడిగేసి పక్కన పెట్టాను. రొయ్యల్లో మనం ఇప్పుడు ఉప్పు, కారం వేసుకొని పక్కన పెడదాం. కారం సరిపడినంత వేసుకుందాం. దీని తర్వాత కర్రీ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఉప్పు, కారం వేసిన తర్వాత ఇదంతా కూడా మనం ప్రతి ముక్కకి బాగా అంటుకునేలాగా కలుపుకుందాం. కలిపి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, బాగా కలిపాం. బాగా కలిపి పక్కన పెట్టేస్తున్నాం. ఉల్లిపాయల ముక్కలు పెనంలో వేసి మనం రెడీ చేసుకుందాం. పొయ్యి వెలిగిస్తున్నాం. పెనం పెట్టి అందులో కావాల్సినంత సరిపడినంత ఆయిల్ వేసి ఉల్లిపాయలు, మిరగాయలు అందులో వేసి బాగా త్వరగా వేగేంత వరకు ఉంచి అప్పుడు రొయ్యలు వేసుకొని బాగా కలుపుకుందాం. చూసారు కదా, రొయ్యలు అయితే నేను ముందుగా వేపేసాను. ముందు రొయ్యలు మొత్తం వేపేసి పక్క తీసేసాను. ఎందుకంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటుందని ఉద్దేశంతో. చూసారు కదా, ఇదంతా వీడియో కూడా మా పెద్దోడు శివ కూడా తీస్తున్నాడు వీడియో. ఇదంతా కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది అనుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే బాగా వేగిన తర్వాత మనం తీసి పక్కన వేసుకుందాం. వేగిపోయాయి బాగా. వేగిన రొయ్యలు పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు, మిరగాయలు బాగా దోరగా వచ్చేదాకా వేపుకుందాం. అల్లం, వెల్లుల్లి, టమాటో మొత్తం కూడా మిక్స్ చేస్తానండి ఒకసారి. చూసారు కదా, ఈ రొయ్యలు వేగిన వాటిలో వేసుకుందాం.
అయితే రెడీ అయిపోయింది. దీన్ని మా అబ్బాయి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెడీ అయిపోయిన కర్రీ అయితే మనం ఒక బౌల్లో తీసుకొని మా వాడికి ముందు టేస్ట్ చేద్దామని చెప్పి ఒక ముక్క ఇచ్చాను. అది ఎలా ఉందో ఇప్పుడు చెప్తాడు. చూడండి ఎలా ఉంది రొయ్యల కూర.